ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 జూలై మాసములో ధనుస్సు రాశి వారి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో వచ్చే నక్షత్రములు మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము కలిపి ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. ధనుస్సు రాశి వారు ఈ నెలలో కొత్త అవకాశాల కోసము సిద్ధంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఎవరితోనైనా మనస్తర్పములు రావచ్చు. చేదు అనుభవాలు కొన్నిసార్లు అసౌకర్య పరిస్థితిని సృష్టిస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా మనోనిబ్బరము కోల్పోకూడదు. ఈ నెలలో కొన్ని మానసిక అశాంతి కూడా ఎదురు కావచ్చని మీ రాశి ఫలితాలు తెలుపుతున్నవి. ఈ రాశిలో విద్యార్థులకి అంత మంచి సమయం కాదు. విద్యార్థుల మానసిక ఆందోళన, విద్యలో రాణింపు లేకపోవడం, విద్య మీద ధ్యాస పెట్టకపోవడము కావచ్చు. అలాగే వ్యాపారస్తులకి ఇబ్బందులు ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురు కావచ్చు. ఉద్యోగస్తులు సహా అనుకూలమైన సమయం కాదు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్త ముఖ్యము. ఆరోగ్యంలో సమస్యలు, వాహన ప్రమాదములు కావచ్చు. నూతన వాహనము తీసుకోవడం కూడా మంచి సమయము కాదు. అలాగే ఆర్థికమైన విషయంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ ధనుసు రాశి వారికి
ఆర్థికంగా ఇబ్బందులు ఈ నెలలో చాలా ఉంటుంది. అలాగే కుటుంబ విషయంలో సహా కలహాలు, మనసర్పములు, అశాంతి వాతావరణము, అపమానములు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకి అనుకూలమైన సమయం కాదు. వ్యవసాయంలో నష్టము, ఆర్థిక నష్టము తప్పదని ధనుస్సు రాశి వారి ఫలితాలు చెప్తున్నవి. ఈ ధనుస్సు రాశి వారు మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు పఠించడం చాలా ముఖ్యము. అలాగే శివ దర్శనం చేసుకోవడం కూడా అతి ముఖ్యము. ఈ ధనుస్సు రాశి వారు ఈ ఒక నెలలో పసుపు రంగుని అదృష్ట రంగుగా భావించాలి. వారు ధరించే బట్టలు ఈ కలర్ ఉండడం వలన వారు చేసే కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. శుభం భూయాత్.